హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు ఒక పండగే అండి. ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి పూజ ఆల్మోస్ట్ అందరూ చేసుకునే ఉంటారు. ఒకప్పుడు ఈ పూజలు పండుగలు ఏవి కూడా నాకు తెలియదండి. కార్తీక మాసం అంటే శివునికి ముఖ్యమైన వారం అనే తెలుసు. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ కానివ్వండి, కార్తీక పౌర్ణమి అందరికీ తెలిసి ఉంటుంది. ఈ జ్వాలా తోరణం ఇవన్నీ కూడా నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడూ వినలేదండి. అయితే యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి పండగ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. చాలామంది ఆచరిస్తున్నారు కూడా అండి. లాస్ట్ టైం నేను క్షీరాబ్ది ద్వాదశి పూజకి మామూలుగా నేను తులసి కోట దగ్గర పూజ చేసుకునే తులసి చెట్టు వేరండి. అప్పుడే కొత్తగా నేను వేరే పాట్లో అంటే వేరే ఒక బకెట్ లాంటి దాంట్లో ఇంకొక తులసి చెట్టు వేసున్నాను. ఆ తులసి మొక్కను తీసుకొని వెళ్ళి పూజ రూమ్లో పెట్టుకొని అక్కడే పూజ చేసుకున్నానండి. అయితే ఈసారి ఆ తులసి మొక్కని లోపలికి తీసుకెళ్ళి పూజ చేసుకోలేకపోయాను. దాంట్లో ఇంకా 2-3 చెట్లు ఉన్నాయి, వేరు చెట్లు. అందుకని ఏం చేశానంటే కృష్ణుడినే నేను బయటికి తీసుకొని వచ్చి బృందావనంలో పెట్టానండి. బృందావనం అంటే మనందరికీ తెలిసిందే కదా, తులసి కోట అండి. తులసి కోట దగ్గర తీసుకొచ్చి స్వామివారిని పెట్టాను. ఆల్రెడీ చిన్ని కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రతిరోజు అక్కడే ఉంటాడు. పెద్ద కృష్ణయ్యను క్షీరాబ్ది ద్వాదశి రోజు తీసుకొచ్చి బయట బృందావనంలో పెట్టానండి. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం క్షీరాబ్ది ద్వాదశి పూజ చేశానండి. ఆ పూజ రోజైతే అసలు ఎంత హడావిడో, అంటే నాకు పూజ అనేది కొత్త, ఫస్ట్ టైం చేయడం అనమాట. తులసి కళ్యాణం అంటే అది ఎలా చేయాలో ఏంటో అనుకునేదాన్ని. అందువలన నేను ఎప్పుడు చేయలేదు. లాస్ట్ ఇయర్ మాత్రము ఫస్ట్ టైం చేశానండి. చేసినప్పుడు చాలా హడావిడి పడిపోయాను. అంటే ఏమేమి తీసుకోవాలి, ఏమైనా మర్చిపోయానా అని చెప్పి చాలా హడావిడి పడ్డానండి. కానీ ఈసారి అంత హడావిడి పడకుండా చాలా ప్రశాంతంగా, నార్మల్గా, చాలా సింపుల్గా స్వామివారిని తీసుకొని వచ్చి పెట్టుకొని పూజ చేసుకున్నానండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి, ఎటువంటి హడావిడి లేకుండా. నాతో పాటు ఈసారి పూజలో మా వారు, మా పిల్లలు కూడా కూర్చున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తులసి చెట్టు, ఇది పక్కన లావుగా కనిపిస్తుంది కదండి, అది మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు దగ్గర శివయ్యను కూడా పెట్టుకొని ఉంటాను. నా ప్రతిరోజు దినచర్య ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత శివునికి, వినాయకునికి అభిషేకం చేసుకొని అక్కడ పూజ చేసుకున్న తర్వాత సూర్యునికి హారతి ఇచ్చుకుంటానండి. హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు డే స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇంట్లో దీపం పెడతానండి. ఉసిరికొమ్మ ఎలాగో దొరికిందండి. ఉసిరికొమ్మను తీసుకొని వచ్చి తులసి చెట్టులో గుచ్చాను. ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి తులసి మొక్కలో గుచ్చుతామండి. గుచ్చి తులసి కళ్యాణం చేస్తాము. ఆ రెండిటి గాలిని కలిపి పీల్చుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఆ రోజు ప్రసాదంగా ఉసిరికాయ పెడతారు. ఉసిరికాయతో చేసిన ఏదైనా ఆహార పదార్థాన్ని కూడా పెట్టొచ్చండి. బెల్లం పొంగలు కూడా నివేదన చేస్తారు. ఇవన్నీ నాకు తెలియదు, నేను తెలుసుకొని అవన్నీ పెట్టానండి. ఇంకా ఉసిరికాయ పచ్చడితో కూడా నైవేద్యం పెడతారని విన్నాను. అయితే నాకు ఉసిరికాయ ఒకటే అందుబాటులో ఉండింది, ఆ పచ్చళ్ళు ఏవి అందుబాటులో లేవండి. అందుకని బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి ఒక ఉసిరికాయని స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత గుడిలో వెళ్ళి దీపం పెడతానండి. ఈసారి కార్తీక పౌర్ణమికి ఇక్కడ దీపం పెట్టాను. అంటే లాస్ట్ టైం అయితే ఇంటి లోపల పెట్టాను. ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమికి తులసికోట దగ్గర పెద్ద దీపం పెట్టానండి. 365 ఒత్తులు తీసుకొని దీపం పెట్టాను. ఇంతకుముందు ప్రతి పౌర్ణమికి లలిత అమ్మవారికి పూజ చేసేదాన్నండి. ఎందుకో ఆ రోజు ఈవినింగ్, అంటే కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ లలిత అమ్మవారికి పూజ చేయలేకపోయానే అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ ఉండింది. తర్వాత శివాలయానికి వెళ్ళానండి. ఇది మా ఊరు శివాలయంలో, అంటే పుట్టాలమ్మ గుడి అంటాము. అక్కడ కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి అలంకారం అండి చాలా బాగా చేస్తారు. ప్రతి కార్తీక సోమవారం రోజు అలంకారం చాలా బాగుంటుందండి. ఉదయము సాయంత్రము 2 పూటలు కూడా అలంకారాన్ని మారుస్తారండి. గుళ్ళో దీపమంతా పెట్టేసిన తర్వాత అనుకోకుండా అమ్మవారు వచ్చారండి. వేరే టెంపుల్ నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత స్వామివారికి ఎదురుగా కూర్చోబెట్టారు. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. కార్తీక దీపం పెట్టిన తర్వాత నా దగ్గర కొన్ని పువ్వులు మిగులున్నాయండి, అమ్మవారికి సమర్పించాను. అమ్మవారైతే ఎంత అందంగా ఉన్నారో, నాకైతే అసలు ఎంతసేపు చూసినా కానీ తనివి తీరలేదండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.